లైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి, అగైన్ స్ట్రైట్ చేసేసుకోండి. స్లోగా యాక్సిలరేటర్ ఇవ్వండి. మీరు ఎప్పుడైనా లాంగ్లో అబ్జర్వేషన్ చేసుకోండి, ఎందుకంటే రోడ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఇంత రోడ్లో మన వెహికల్ రైట్ మూవ్ అవుతుందా లెఫ్ట్ మూవ్ అవుతుందా మనం అబ్జర్వేషన్ చేస్తూ వెళ్ళాలి. సో లైక్ మీరు ఎప్పుడైనా సరే కానివ్వండి టెన్షన్ తీసుకోకండి. టెన్షన్ వచ్చేసిందంటే యాక్సిలరేటర్ రిలీజ్ చేసేసేయాలి, ఎందుకంటే ఆ టెన్షన్లో మనం రైట్ టర్న్ చేస్తున్నామా లెఫ్ట్ టర్న్ చేస్తున్నామా అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. మరి యాక్సిలరేటర్ రిలీజ్ చేయగానే వెహికల్ కంట్రోల్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి. ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది వెహికల్ అనేది. సో నెక్స్ట్ డే రోజు నుంచి మీకు అలవాటు అయిపోతూ ఉంటుంది. సో లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, ఎస్ యాక్సిలరేటర్ కంటిన్యూ చేయండి లైట్. సో అక్కడ ఫ్రంట్లో రోడ్డు టర్నింగ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఆ లైన్లోకి వెళ్ళాలి మనం. యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి, స్లోగా లెఫ్ట్ టర్న్ చేయండి, లైట్గా టర్న్ చేయండి, తిప్పండి, రౌండ్గా తిప్పండి అమ్మ, లైట్గా లెఫ్ట్ తిప్పండి. ఎస్ అలాగే పట్టుకొని ఉండండి. ఈ రోడ్లో స్ట్రైట్ అయింది కదా, వాపస్ చేసేసుకోండి. ఎస్ కంటిన్యూ యాక్సిలరేటర్ ఇవ్వండి. ఇప్పుడు ఎస్ లాంగ్లో అక్కడ రెడ్ కలర్ కార్ వెళ్ళిపోతుంది చూసారా, అంత దూరంలో మీరు అబ్జర్వేషన్ అనేది చేయాలి. అంత దూరంలో చూసుకుంటే లైక్ మన వెహికల్ రైట్కి వెళ్తుందో లెఫ్ట్కి వెళ్తుందో తెలిసిపోతుంది. ఇప్పుడు ఉన్న రోడ్ పొజిషన్లో మన వెహికల్ ఏ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో. ఎస్ వెరీ గుడ్. యాక్సిలరేటర్ రిలీజ్ చేసేసుకోండి. ఎస్ కంటిన్యూ యాక్సిలరేటర్ ఇవ్వండి. ఇప్పుడు లైట్గా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి. ఎటు టర్న్ చేసినా మళ్ళీ ఈ టీ పొజిషన్ దగ్గరికి వాపస్ రావాలి. వెళ్ళండి, యాక్సిలరేటర్ ఇవ్వండి, కంటిన్యూ. ఎస్ కొద్దిగా లెఫ్ట్ మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి. ఎస్ స్లోగా యాక్సిలరేటర్ ఇవ్వండి. నిదానంగా లెఫ్ట్ టర్న్ చేయండి, స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలరేటర్ ఇవ్వండి, స్లోగా హారన్ అప్లై చేయండి, లైట్గా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలరేటర్ ఇవ్వండి, స్లోగా హారన్ అప్లై చేయండి మేడం. ఎస్ వెరీ గుడ్. మీరు థమ్తో చేసుకోవడానికి ట్రై చేయండి, హ్యాండ్ రిలీజ్ చేయకండి. హ్యాండ్ రిలీజ్ చేసేసరికి ఏంటంటే స్టీరింగ్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. లైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి. ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి. వెరీ గుడ్. కొద్దిగా లెఫ్ట్ టర్న్ చేయండి మేడం. టర్నింగ్ అనేది ఒక 2 degrees టర్నింగ్ ఉంది. సో మనకి ఎంత అవసరమో స్టీరింగ్ అనేది అంతవరకే టర్న్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే ఈ స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్, ఆటో ఎలక్ట్రికల్ స్టీరింగ్ అని అంటారు. వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే స్టీరింగ్ వర్క్ చేస్తుంది, అంటే ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఇంజన్ టోటల్గా కంప్లీట్గా ఆఫ్ చేసామనుకోండి లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం 2-wheelerకు ఇంజన్ ఆఫ్ చేసేసి లాక్ చేసేస్తాం కదా, సో అలాగే మనము ఇంజన్ ఆఫ్ కాగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అన్నట్టు. యాక్సిలరేటర్ ఇవ్వండి, స్లోగా